ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన కుమారుడు నారా లోకేష్ ను త్వరలోనే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం లోకేష్ కు చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అన్ని ప్రభుత్వ శాఖలపై లోకేష్ పట్టు సాధిస్తున్నారు. కేబినెట్ సమావేశంలోనూ కీలకమైన సూచనలు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లకుండా లోకేష్ ని పంపిస్తున్నారు. లోకేష్ అక్కడ ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, పోలవరం, అమరావతి ప్రాజెక్టుల పునరుద్ధరణపై చర్చిస్తున్నారు. కేంద్రం నుంచి కొత్త ప్రాజెక్టులను తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే లోకేష్ ను భవిష్యత్తు ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దేందుకు ఇది మొదటి అడుగు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆలోచనకు కొన్ని బలమైన కారణాలున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం కూటమికి 164 మంది ఎమ్మెల్యేల బలమైన మద్దతుంది. ఎన్నికలకు ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఈ లోపల లోకేష్ కు ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తే ఆయన రాజకీయ జీవితానికి ఎలాంటి డోకా ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారుతాయో అంచనా వేయలేని పరిస్థితి. ఓవైపు జగన్, మరోవైపు నుంచి పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం ఉంటుందని చెబుతున్నప్పటికీ జనసేన నుంచి సీఎం పదవి కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేస్తున్నారని అంటున్నారు. గతంలో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా కేటీఆర్ ను సీఎం చేయాలన్న డిమాండ్ ఉండేది. కానీ కేసీఆర్ అవకాశం ఇవ్వకపోవడంతో కేటీఆర్ ఆశ కలగానే మిగిలింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో ఆ కోరిక మరింత ఆలస్యమవుతోంది. మరోవైపు వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీతో అధికారంలోకి వచ్చారు. ఈ ఉదాహరణలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. లోకేష్ కు వీలైనంత త్వరగా సీఎం పదవిని అప్పగించి ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చంద్రబాబు భావిస్తున్నారట. అవసరమైతే ప్రధాని మోదీని కూడా ఈ విషయంలో ఒప్పించడానికి యోచిస్తున్నారట. అయితే దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి నారా లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేసేందుకు చంద్రబాబు నేరుగా వేగంగా పావులు కదుపుతున్నారు అనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ కీలక నిర్ణయం ఏపీ రాజకీయాలను ఎలా మలుపు తిప్పుతుంది అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.